హైదరాబాద్లో సంచలనం రేపిన సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్గన్ కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కన్న కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు సిద్ధార్థ్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. 3 సార్లు కిడ్నాప్ యత్నం చేశారని ఆయన భార్య స్మిత డీజీపీకి ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ్ స్నేహితుడు అడ్వకేట్ అలీ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్యలు తీసుకోలేదని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పోక్సో కేసు పెట్టినా అరెస్ట్ చేయకపోవడం, కిడ్నాప్ సెక్షన్లు పెట్టకపోవడంపై ఫిర్యాదు చేశారు స్మిత. దీంతో ఈ కేసు విచారణ బాధ్యతను సిఐడి చీఫ్ శిఖా గోయల్కు డీజీపీ అప్పగించారు. హైదరాబాద్లో సంచలనం రేపిన సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్గన్ కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఏమన్నారు, గత 6 నెలలకు ముందు సెలబ్రిటీ రిసార్ట్లో జరిగినటువంటి ఎయిర్గన్ కాల్పుల అది కలకలం సృష్టించింది. ఆ కేసులో ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్ అనేది బయటపడుతున్న నేపథ్యం ఏర్పడితే 6 నెలల తర్వాత ఎవరైతే సిద్ధార్థ్కి సంబంధించినటువంటి మాజీ భార్య స్మితా గ్రంథి ఇవాళ డీజీపీని కలవడం జరిగింది. తన వల్ల కూడా సిద్ధార్థ్ దాస్ వల్ల కూడా నాకు పూర్తి స్థాయిలో భద్రత అనేది కరువైంది, ప్రాణభయం ఉంది. తను ఇప్పటికే 2-3 సార్లు నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఒకసారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ని ఆన్ చేసి వెళ్ళిపోయి దాంట్లో తన ఎవరైతే తన సోదరుడితో ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు వాట్సాప్లో చాటింగ్ చేసినప్పుడు అవన్నీ నేను చూసి స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు కూడా ఇవాళ డీజీపీ ఆఫీస్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత పూర్తిగా ఈ కేసులో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఆమె ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సిద్ధార్థ్ దాస్ నన్ను లైంగికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విధంగా వేధించాడు, తర్వాత తన కుటుంబ సభ్యులైనటువంటి కుమార్తె కానీ కొడుకుని కానీ ఏ విధంగా దూరం చేయాలనేసి ప్రయత్నించాడనే అంశాలను కూడా ఆమె డీజీపీ వద్ద ప్రస్తావించడం నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఎయిర్గన్ కాల్పులు జరగకముందు దాదాపు ఒక 10 రోజులకు ముందు 3 సార్లు ఎవరైతే స్మితాకు సంబంధించిన కుమార్తె ఉందో ఆ కుమార్తెని 3 సార్లు కిడ్నాప్ చేయడానికి వారు ప్రయత్నించారు. వారు ఎవరు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు ఇప్పటివరకు మాకు సమాచారం లేదు. పైగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కిడ్నాప్ జరిగే సమయంలో నేను కూడా ఉన్నాను. అప్పుడు నన్ను కూడా కొట్టి దాదాపు వారు వెళ్ళిపోయినా కూడా హాస్పిటలైజ్ అయినా కూడా ఎవరు నన్ను ఆ సమయంలో పట్టించుకోలేదు. తర్వాత ఈ యొక్క రిసార్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రిసార్ట్ ఇన్సిడెంట్స్లో కూడా ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో మా బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సూర్యాని అలియాస్ మనోజ్ అతన్ని కూడా రిమాండ్కి పంపించిన నేపథ్యం కాబట్టి అతనికి నాకు ఎటువంటి పర్సనల్ రిలేషన్షిప్ లేకుండా ఓన్లీ బిజినెస్ సంబంధించినటువంటి కొలిగ్గానే ఉన్నారు. కానీ వేరే రకంగా కూడా పొట్రై చేసి పోలీసుల వద్ద కూడా అతను సిద్ధార్థ్ దాసు అబద్ధాలు చెప్పి మా పైన కేసులు పెట్టించారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ కేసు ఒక విషయం జరుగుతున్న నేపథ్యంలో సిద్ధార్థ్ దాస్కి స్మితా గ్రంథికి ఇద్దరికి డైవర్స్ ఇష్యూ అనేది జరుగుతుంది. ఈ డైవర్స్ సంబంధించినటువంటి అంశాన్ని తెలిసినటువంటి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు. ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి పూర్తి అంశాలను కూడా అక్కడ ప్రస్తావించినప్పుడు ఆ కేసు సంబంధించిన విషయాల్ని మాట్లాడదామనేసి కూడా అతను కూడా రిసార్ట్కి వచ్చాడు. రిసార్ట్కి వచ్చిన తర్వాత అతని పేరు వచ్చి హబీబ్ సుల్తాన్ అలీ. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు సంబంధించిన డిస్కస్ చేసేటప్పుడు ఎవరైతే స్మితాకి సంబంధించినటువంటి కుమార్తె వచ్చినప్పుడు అతను అసభ్యకరంగా కూడా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించిన తర్వాత అప్పుడు మేము వారించిన తర్వాత దీనిపైన పోలీసు కేసు కూడా పెట్టడం నేపథ్యం ఏర్పడుతుంది. పోలీసు కేసు పెట్టి పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు కూడా నమోదైంది. కానీ ఇప్పటి వరకు కూడా సుల్తాన్ హబీబ్ అలీ అరెస్ట్ కాలేదంటూ కూడా ఇవాళ డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఏర్పడుతుంది. అనేక మార్లు షామీర్పేట పోలీస్ స్టేషన్ చుట్టూ మేము తిరిగినా కూడా ఈ కేసుని నీరుగార్చే విధంగా కూడా వారు వ్యవహరించారు. కేవలం ఒక సైడ్ మాత్రమే విని రెండో సైడ్ వినకుండా కూడా ఈ కేసుని తప్పుదారి పట్టించే విధంగా కూడా వారు వ్యవహరించారు. దీనికోసం మేము హైకోర్టును కూడా ఆశ్రయించామంటూ కూడా ఆమె ఇవాళ చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ కేసులో 3 అంశాలను ఆమె ఎక్కువగా ప్రస్తావించడం నేపథ్యం ఏర్పడుతుంది. ప్రాణభయం ఒకటి, అలాగే తన కుమార్తెపై జరిగినటువంటి ఈ లైంగిక దాడి గురించి అసభ్యకరమైనటువంటి దీనిపైన చర్యలు తీసుకోవాలని, అలాగే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా తనను వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా కూడా హింసించినటువంటి ఎవరైతే తన మాజీ భర్త ఎవరైతే సిద్ధార్థ దానిపైన పూర్తి స్థాయిలో జరగబోయే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె కేసు పెట్టింది కాబట్టి ఈ అంశం పైన డీజీపీ వెంటనే స్పందించి ఇప్పుడు ప్రస్తుతం సిఐడి చీఫ్గా ఉన్నటువంటి శిఖా గోయల్ ఆమె ఇప్పుడు పూర్తి స్థాయిలో భరోసా కానీ షీటీమ్స్ కానీ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, బాధితురాలకు న్యాయం చేయండి అనేసి కూడా ఆయన ఆదేశించాడు. ఆదేశించిన తర్వాత బాధితురాలు శిఖా గోయల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి రేపటి నుంచి దీనిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. అసలు పోక్సో
చట్టము పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఎవరైతే నిందితుని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా పోలీసుల్ని ఇప్పటికే అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దీనిపైన ఇప్పటికే అనేక కోణాలు ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కాబట్టి దీనిపైన దాంతోపాటు ఈ కేసు శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారిని ఇన్వాల్వ్ అయ్యి సిద్ధార్థ దాస్కి సపోర్ట్ చేసి నా పైన ఈ రకంగా దుష్ప్రచారం చేయడంతో కాకుండా నేను ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీకి కూడా ఈ వీడియోలన్నీ పంపించి అక్కడ నన్ను జాబ్ కూడా ఫైర్ చేశారు. ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా దెబ్బతీశారు కాబట్టి నేను కంపల్సరీ నా కూతురు కోసం నా కొడుకు కోసం నేను బతికుండాలి, వాళ్ళపైన నేను ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చారు. వాళ్ళు ఇప్పటికి కూడా నాకు ప్రాణభయం ఉంది. వారు ఏమైనా చేయగలుగుతారు, ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం చేయమనేసి కూడా ఆమె డీజీపీని కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ రానా.